సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 2వ తారీఖు శుక్రవారం. ఈరోజు చతుర్దశి తిథి సాయంత్రం వరకు ఉంది. మృగశిర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇది పుష్యమి పౌర్ణమికి ముందు రోజు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు ప్రారంభించేవారు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించే ప్రయత్నాలు చేసేవారికి కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో చంద్ర సంచారం ఉండి జన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మీ ఆలోచనలో కలిసి రాని పరిస్థితి ఈరోజు ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. పేదవారికి మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఈట బయట కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, లేక నూతన అవకాశాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, మనసుకు నచ్చని ఒక సంఘటన జరుగుతుంది. ఆ రకంగా అశాంతికి గురవుతారు. నీలం రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పేదవారికి బియ్యం దానం చేసి తల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలకు కొదవ లేకుండా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఉత్పత్తులు అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి లాభాలు కానీ, పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారం చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. నిరుపేద స్త్రీలకు వైద్య సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ, సమాజంలో రావాల్సిన గౌరవ మర్యాదలు కానీ ఈరోజు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. తల్లి ఆశీస్సులతో చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది ఒక విషయంలో.
చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు చేతనైనంత వరకు సహాయం చేయండి. లేక గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని మీరు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ మాటకు విలువ, సృజన సహకారంతో కలిసి చాలా లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధించుకుంటారు. దశంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థములో కుజుడు సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపము, కుటుంబంలో అశాంతి, వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. నిరుపేద అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సేవలు కానీ ఆర్థిక సహాయం కానీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. తండ్రి ఆశీస్సుల వల్ల కొంత ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి లాభాలు అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు కనుక భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో గురువు సంచారం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టం ఒకటి జరుగుతుంది. పనిభారం పెరుగుతుంది. కొంత ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆకుకూరలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశంలో కేతు సంచారం వల్ల మీరు నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మీ కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు ఈరోజు లభిస్తుంది. భగవంతుని ఆశస్సులు, అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల సమాజంలో మీదినటువంటి శైలిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యంలో కేతువు వల్ల నిరాశ, నిస్పృహలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. పక్షులకు ఉలవలను ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషాన్ని అందుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో ఒక అడుగు వెనక వేస్తారు. పనిభారం పెరుగుతుంది. విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. షిర్దీ సాయినాథుని దర్శనం, షిర్దీ సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. గురువుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసేటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. అనుకోకుండా నూతన అవకాశం కానీ నూతన లాభాన్ని కానీ అందుకుంటారు.
లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో వివాహాది కార్యక్రమాలు బాగుంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాద అందుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అశాంతి, నిరాశ, ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలను తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచే లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల లేక వయోవృద్ధులకు సేవ చేయడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.